తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాతావరణంలో ఇవి నేర్పేవాళ్ళు, చెప్పేవాళ్ళు, తిట్టేవాళ్ళు, నేను పస్తున్నానా, బాగున్నానా, ఏమన్నా కనపడుతూ ఉన్నా, హ్యాపీగా రిలాక్స్గా ఉన్నాం. ఇది ప్రాప్తం, మనం కొనుక్కుంటే వచ్చేది కాదండి. అందుకని ఈ ఫిలాసఫీ సావిత్రి అమ్మది ఒకటి మాత్రం మహానటి ఇచ్చారు, ఆయనకి అది ప్లస్, ఓన్లీ ప్రొడ్యూసర్కి ప్లస్, ఆర్టిస్టులు కూడా పెద్ద ప్లస్ అని నేను అనుకోనండి. ఎందుకంటే ఓవర్ ఇమేజ్ వచ్చేసిందంటే ఆ తర్వాత అంతకంటే బెటర్ క్యారెక్టర్ వచ్చినా కూడా వాళ్ళు దాన్నే కంపేర్ చేస్తారు. ఎవరు కీర్తి సురేష్ గురించి ఎవరు పేర్లు వద్దండి, మీరు ఎందుకు పేర్లు అవుతారు? అర్థమైపోయింది, అందుకని అది అర్థమైతే మీరు మనసులో పెట్టుకొని మీరు సపరేట్గా చెప్పుకోండి, నా నోటితో నుంచి ఎందుకు. ఎనీ ఆర్టిస్ట్, మా దేవదాస్ టైంలో కూడా మా నాగేశ్వరరావు గారికి చాలా కాలం పట్టింది, ఎందుకంటే ఆ క్యారెక్టర్ అంత గొప్పది. అవునవును, మళ్ళీ ఆయనే చేస్తే రాదనేది ఆయనే 1,00,000 సార్లు చెప్పాడు. ఒక అన్మెచ్యూర్డ్గా ఉన్నప్పుడు, కొత్తగా ఉన్నప్పుడు నిజంగా భయపడి ఆ ఇన్నసెంట్గా మనం తెలియక చేసేస్తాం, తర్వాత చేసేటప్పుడు కాన్షియస్గా చేస్తాం. అవును, మనం చేస్తున్నామని చేసేటప్పటికి భావాలు మారిపోతాయి. దీంట్లో ఈ అమ్మాయి చేసింది కంటే కూడా అమ్మాయిని మోల్డ్ చేసింది చాలా గొప్పగా చేశారు, అందరు చెప్పడం, ఫోటోలు, అది గొప్ప. బట్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఏమిటి, నెక్స్ట్ పిక్చర్లో ఆవిడ వేషం ఏంటి? అవును, ఆ డేంజర్ అయితే ఉంటుంది, మీకు అర్థం కాల. అప్పుడు ఏమవుతుంది, మీకు మైనస్ అవుతుంది. మీరు ఒకవేళ ఏమిచ్చినా ఇప్పుడు ఆ పిల్ల ఫ్రాక్ వేసినా కూడా మైనస్ అయిపోతుంది. అదే అంటున్నా, ఎందుకంటే నీ వల్ల అమెరికాలోనే చీరలు కట్టుకున్నట్టు ఏదో యాడ్లు చూశారు టీవీలో. ఇప్పుడు నువ్వు ఏం డ్రెస్ వేస్తావు? ఇంకా ఇదే పూలు ఇదే జడేసుకోకపోతే నేను చూడరు. చూడనంటే కొద్ది టైం పడుతుంది. అంటే ఆ పిక్చర్ సక్సెస్ అవుతే నీకు మించి అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. ఈ ప్రాబ్లం చాలా ఉంది కదా ఇప్పుడు. రైక్ అదే నేను అది రివ్యూలో అదే చెప్పాను, శంకరాభరణంగా తర్వాత సోమయాజులు గారికి ఎలాంటి ప్రాబ్లం అయిందో. మా పిక్చర్ అప్పుడు మొత్తం పోయింది కదా అప్పులప్పారావులో, ఇలా మూసుకొని పోయి తాగేసి వస్తాడు. అంటే నేను అప్పుడే చెప్పాను షూటింగ్లో, మీ పని అయిపోయిందన్న, అమ్మ మొత్తం పోయిందన్నాడు, కెరీరే పోయింది. శంకరాచార్యని పోయి అప్పులప్పారావులో దొంగ తాగుడుగాను ఒక బ్రోతల ఇంటికి వెళ్ళి వచ్చినట్టు చూపిస్తే ఎట్లా? ఏమంటే అంటే ఎంత ప్రభావం ఉంది ఆర్టిస్టులది పబ్లిక్లో అని చెప్పడానికి మీకు చెప్పాను. ఇంత ప్రభావం ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలాంటి సినిమాలు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకు టేస్ట్ లేదు, మ్యూజిక్ సెన్స్ లేదు, వాళ్ళకి తెలీదు. విజిల్ కొట్టే పిల్లలు, దానికి ఆ పిల్లలతనమైన సినిమాలు బాగుంటాయి. మంచి మ్యూజిక్ వేస్తే వాళ్ళకి ఏమొస్తుంది, నిద్రపోతారు. అది ఒక చోట్ల నేను చెప్పా. అప్పుడు మ్యూజిక్ వేస్తే నిద్రపోవడానికి, ప్రేమించుకోవడానికి, ఇప్పుడు మ్యూజిక్ వేస్తే విడిపోవడానికి, కొట్టుకోవడానికి, మెలకు రావడానికి, భయం రావడానికి. అంటే కొట్టి లేపేస్తున్నారు మ్యూజిక్. అది మ్యూజిక్ అండి. అంటే ఇది అన్నామంటే ఏదంటే అవును మేము అంటాం, నీకు ఇష్టం ఉంటే విను, లేకపోతే ఛానల్ మూసుకో అంట. కరెక్టా కాదా? ఏం మ్యూజిక్ అండి మీరు వేస్తున్నది? ఇప్పుడు సావిత్రమ్మ సినిమాకే తీసుకోండి, ఇప్పుడు నేను చెప్పానంటే కాంట్రవర్సీ, దీనికి ఒక డ్రామాలు చేసి మొదలెడతారు. నిజంగా మ్యూజిక్ ఓల్డ్ది కాదు, న్యూది కాదు. ఆ పిక్చర్ మేము ఊహించుకోండి, నాలాంటి వాళ్ళు ఎవరో మెంటల్ ఉంటారు కదా, వెళతాము. వెళ్ళినప్పుడు ఆ మ్యూజిక్ వింటే ఫీలింగ్ రావాలి కదా మాకు, మా సావిత్రమ్మ గుర్తు రావాలి కదా, రాదు కదా అక్కడ. అంటే మ్యూజిక్ ఎంత ఎంత మనకు ప్రభావితం చేస్తుంది. మ్యూజిక్ లైఫ్ కదా, మ్యూజిక్లో మంటలు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, మేఘాలు ఆగుతున్నాయి. మ్యూజిక్ అంటే నాదం, శబ్దం, ఓంకారం అని ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి. సినిమా మ్యూజిక్ బాగా పాపులర్ అయింది, మీకు తెలుసో తెలియదు. అది మీకు అయింది, నాకు అవ్వల. భలే నన్ను ఫోర్స్ చేస్తారంటే, అంటే డబుల్ మీనింగ్లో రెచ్చగొడుతున్నారా, నన్ను లాగుతున్నారా? ఇంకెట్లా? అరే ఒక్కొక్కరికి ఒక టేస్ట్ అండి. తీసేది ఈ జనరేషన్ కోసం కాదు. మీరేంటి ఒక టైప్ ఆఫ్ హైదరాబాద్, మీరేమన్నా రౌడిజం లాగా నన్ను బెదిరించి నాతో లాగుతున్నారా? మ్యూజిక్ నా ఇష్టం అండి. అదే అమ్మా నేను అనేది, ఇప్పుడు ఈ జనరేషన్ కోసం సినిమా. మీ జనరేషన్ పాడుగానే 24 hours జనరేషన్ ఏంటండి మీకు నాకు 600 సంవత్సరాలు తేడా. సరే ఆ పదాన్ని కాదు, ఓకే ఆ పదం ఏదైనా తీసిపారేయండి అది. ఏమండి మేము లేనిదే మీరు ఎక్కడదండి, మీరు ఎవరికి పుట్టారండి? పచ్చిగా అడుగుతున్నా. పాత వాళ్ళు లేకుండా పాత చెట్లు, పాత మామిడికాయలు మీరు క్రియేట్ చేసింది ఒకటి చెప్పండి. మీది ఏదో అంటారు ఇంగ్లీష్లో సూపర్గా, డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే ఇంకొక పదం సర్వనాశనం.
ఓకే. డెవలప్ అంటేనే నాశనం. మీకు అర్థమైందా? అది క్రియేషన్, ఓకే. మీది డెవలప్మెంట్. మీ డెవలప్మెంట్ ఏది డెవలప్ చేసింది చెప్పండి? రేపులు, గొడవలు, అన్యాయాలు, మ్యూజిక్ లేనితనం, సెన్స్ లేనితనం, సెన్సేషన్ లేనితనం, సెంటిమెంటల్ లేనితనం. ఇదా మీ డెవలప్మెంట్? ముందు మీ ముఖాలు అద్దంలో చూసుకున్నారా? ఒకరన్నా ఫ్రెష్గా ఉన్నారా మీరు? ముందు మీ ఫేసులు చూడండి. ఎవడో కొట్టిపారేసినట్టు, నిద్రపోయి లేచినట్టు, 24 గంటల సేపు కష్టంలో తూగిపోతున్నట్టు ఎవరున్నారండి మీరు హ్యాపీగా ఫ్రెష్గా? 20 ఏళ్ళకి 70 ఏళ్ళలాగా ఉన్నారు. ఒకడు నడవలేడు, ఒకడిని ఎత్తుకొని పోవాలి. ఇదా మీ జనరేషను? ఇది కాదా? నిజమా? నవ్వకండి. కరెక్టే. కరెక్టే కాదు, కరెక్టా కాదా? కరెక్ట్. అంతే. ఇది కాదని మీరు ఎలా చెప్పగలరండి? అసలు మీ జనరేషన్ అనే మాట ఏమిటి? మీకు ఎందుకంత గిల్టీ? మా జనరేషన్ చెప్పుకున్నారంటే మీకంటూ ఒక అడ్రస్ లేదని, మీకంటూ ఒక అచీవ్మెంట్ లేదు, మీకంటూ ఒకటి ఏమీ లేదు. కాబట్టి జనరేషన్ అనే పదాన్ని మీరు పట్టుకున్నారు. మీరు చెప్పండి ఏముందని? ఏమీ లేదు. ఆ జనరేషన్ వాళ్ళు ఇచ్చిన దాన్ని తింటున్నారు మీరు. ఆ జనరేషన్ వాళ్ళు చేసింది సరిగ్గా, అది కూడా సరిగ్గా చేసి చావట్లేదు. అదే వచ్చిన ప్రాబ్లం. అన్నీ తప్పులు చేస్తున్నారు. ఓకే. ఓకే. ఇంకా అయితే ఇప్పుడు ఈ సినిమాలో జెమినీ గణేషన్ గారి క్యారెక్టర్ సినిమాలో చూపించిన విధంగా అలా కాదంటారు. సినిమాలో కూడా బ్యాడ్గా ఏం చూపించలేదంట. ఓకే. అంటే తన వల్లే తాగుడు అలవాటైంది అన్నట్టుగా చూపించారు. చాలా రాంగ్ అండి అది, చాలా అబద్ధం. ఆయనకున్న ప్రేమ, ఆయనకున్న ఇంత యారగెంట్గా, ఇంత మొండిగా ఉన్నా కూడా ప్రేమించిన ఒకే మనిషి ఆయనండి. లాస్ట్ వరకు నేను చూశానండి హాస్పిటల్లో. అబద్ధాలు చెప్తున్నారండి, నేను ఉన్నానండి హాస్పిటల్లో. అలా పట్టుకొని కూర్చొని అమ్మాడి ఏమ్మా ఇప్పుడు పండిట అమ్మ అని అలా ఉంది ఆవిడ. అట్లా అయిపోయి అసలు లేదు, కోమ, కళ్ళంతా అతుక్కుపోయి, నోరు అతుక్కుపోయి. ఆ తర్వాత ఎంత బాగా తీశారు వాళ్ళ ఇంట్లో. ఎవరండి తీస్తారు ఫస్ట్ వైఫ్ ఇంట్లో అంత బాగా ఆవిడని? ఎవరండి అలౌ చేస్తారు సెకండ్ వైఫ్ని? ఈవిడ అలాగే ఉండిందండి మొత్తం. ఈయన దగ్గర ఎలా ఉన్నా సూపర్ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అంటే. మీరు ఒక వీడియో చూడండి, ఆవిడ పక్కన కూర్చొని పూజ చేస్తుందండి పెద్ద ఆవిడ, సావిత్రమ్మ. మరి ఇది మీ కంటికి కనపడలేదా మీకు? ఆవిడ ఎలా ఉంటే ఈవిడ ఎలా ఉంటుంది, ఈవిడ ఎలా ఉంటే ఆవిడ ఎలా ఉంటుంది. అది లేకపోతే చాము ఎందుకు చెప్తుంది మొన్న? ఎవరు ఎంత ఫిట్టింగ్ పెట్టినా మా అక్క చెల్లెళ్ళు మాత్రం రాదనింది. కరెక్ట్ కాదా అది? అదేలాగా జీజీ ఏం చెప్పిందండి 1,00,000 సార్లు, సావిత్రి అమ్మ గ్రేట్, అమ్మ గ్రేట్, అవసరమే లేదు ఆవిడ గ్రేట్ చెప్ప. ఇవిడ ఒక సినిమా ఆర్టిస్టు, రెండో వైఫ్ అని అన్నట్టు మాట్లాడలే ఆవిడ. జీజీ గారిది నేను చూశాను, ఎంత బాగా ఎవరండి అంత సంస్కారంగా మాట్లాడగలరు? చాము అయినా కొంచెం అమ్మ గురించి చెప్పింది, కానీ ఆవిడ సావిత్రమ్మ గురించే ఎక్కువ చెప్పింది. షీఈస్ గ్రేట్ లేడీ, చాలా ప్రేమ ఉన్న మనిషి. ఎందుకంటే నేను చూసినప్పుడు బిడ్డ చిన్నది, ఎవరు చాము. అంటే తను పెళ్లి చేసుకున్నప్పుడే చిన్న. ఆ పెద్ద మనిషి అయినప్పుడు కూడా తను గుర్తుందో లేదో ఒక్కతే ఉంది చాము ఇంట్లో. మొత్తం లైట్ ఆఫ్ చేస్తున్నారు. నేను భయపడిపోయి కుర్చీ దగ్గర నిలబడుకొని ఉన్నా. అమ్మ ఏ రూమ్లో ఉందో తెలియదు. వాళ్ళ అమ్మ వంట రూమ్లో ఒక్కతే కూర్చొని ఉండేదండి అంత పెద్ద బిల్డింగ్లో. అలాంటి సీన్లు నేను చూసా. మీరేంటి పిక్నిక్లోనూ అక్కడ చూస్తే అవసరమ గారు మాకు బాగా తెలుస్తాడు, తొక్కడాలో తెలుస్తాడు